హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇవాళ వచ్చేసి ఒక చిన్న స్టోరీస్ రెండు చెప్తానండి. ఈ విషయాలు వింటే ఖచ్చితంగా మనము మారాల్సిందే. ప్రతిదీ ఎవరో చెప్పారు అని లేదు దేనికోసమో మనం మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టోరీస్ వినిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా ఒక చిన్న స్టోరీస్ చిన్నగా కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి నేను ఒక డస్ట్బిన్ తీసుకుంటున్నాను. ట్రాష్ది ఒక బాక్స్ అనుకోండి. సపోజ్ డైలీ మనం ఏం చేస్తాము, మన చెత్త అంతా తీసుకెళ్ళి అందులో వేస్తూ ఉంటాం. చెత్తబుట్టలో చెత్తను తీసుకెళ్ళి ఇప్పుడు ఏదన్నా పీల్ చేసినవి ఉంటాయి, ఆనియన్, తర్వాత టమాటో, అదేవిధంగా పొటాటో, తర్వాత ఫ్రూట్స్ కూడా అనుకోండి, పైన తొక్కులు, యాపిల్ తొక్కులు, ఇలా ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి. మీరు ఇది ఒక్కటే అని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏ ఫ్రూట్ అయినా డైలీ మనం కట్ చేసిన తొక్కులు తీసుకెళ్ళేసి ఒక డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా. సో అవి డస్ట్బిన్లో వేసినప్పుడు బాగా కట్ చేసి ఉంటాం కాబట్టి ఆ రోజుకి అవి ఎలా ఉంటాయి, బాగా ఫ్రెష్గా ఉంటాయి. సో అవి తీసుకెళ్ళి ఒకరోజు స్టోర్ చేసి అక్కడ పెట్టింటాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఆ మరుసటి రోజుకి కూడా అది ఎలా ఉంటుంది, బాగుంటుంది. ప్లస్ స్మెల్ కూడా ఏముండదు. నార్మల్గా మనం ముందు రోజు ఎలా కట్ చేసామో సో అప్పటికి కూడా అది అలానే ఉంటుంది అన్నమాట. సో చెత్త ఇదేమీ ఉండదు, స్మెల్ అనేది ఉండదు. సో అదేవిధంగా సెకండ్ డే చూసారనుకోండి, సెకండ్ డే కూడా అది అలానే ఉంటుందా? సెకండ్ డే అది అలా సేమ్గా ఉండదన్నమాట. ఎప్పుడు ఫస్ట్ డే వేసిన చెత్తకి మీరు సెకండ్ డే వేసిన చెత్తకి డిఫరెన్స్ గమనిస్తే కనుక అది స్లోగా డ్యామేజ్ అయ్యేకి స్టార్ట్ అయి ఉంటుంది. సెకండ్ డే గమనిస్తే చిన్నగా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అది ఎలా అంటే లైట్గా స్మెల్ ప్లస్ స్లోగా మొత్తం వాటర్ కారే విధంగా డ్యామేజ్ అవుతూ ఉండే విధంగా డ్యామేజ్ అయి ఉంటుంది. అదే థర్డ్ డే ఫోర్త్ డేకి మీరు గమనిస్తే కనుక అదేమవుతుంది, సో మొత్తం అంతా బూజులాగా వచ్చేసి సంథింగ్ అలా పాడైపోయి దాని నుంచి బాగా నీరు గారుతూ ఉండి ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది కదా. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం దారింటి వెళ్తూ ఉంటామండి. దారింటి వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుక్క వచ్చింది అనుకోండి, ఒక రాయి తీసుకొని వేస్తే వెళ్ళిపోతుంది. ఒకేసారి 100 కుక్కలు వస్తే మనము రాయి అన్ని రాళ్ళు తీసుకొని వేయడానికి మనకి ఛాన్స్ ఉంటుందా? సో వాటిని మనం తరంగలమా? ఒకేసారి 100 కుక్కల్ని ఒకేసారి వచ్చి 100 కుక్కల మీద పడితే సో వాటిని తరమడానికి మనకు 100 రాళ్ళు మనము బరువు మోయగలమా ఒక్కసారిగా? కదా, మోయలేము. ఏదైనా అంతే అండి. ఇది జస్ట్ మనకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అంతే. కానీ మన నిజ జీవితంలో కూడా మనం ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు చెత్త ఏ విధంగా అయితే రోజు రోజుకి పాడైపోయిందో అదేవిధంగా మనం కూడా మనకి ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు మన మనసులో పెట్టుకొని దాని గురించి బాధపడుతూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనకి బాడీ డ్యామేజ్ అయ్యి మన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఏదోగా హెల్త్ ఇష్యూతో మనము ఫీల్ అవుతాం. సో ఎవరో ఏదో అన్నారు అనేసి మనకు వాళ్ళెవరో తెలీదు, వాళ్ళ మొహం మనం చూడం, మన మొహం వాళ్ళు చూడరు. ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళే అనుకోండి, మీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి మీరు తెలుసు అనుకోండి, అయినా వాళ్ళు ఎవరో ఏదో అన్నారు అనేసి దాని గురించే మనం ఆలోచించాలా కదా. ఎప్పుడైతే మనము అది అంత బరువుని మన మనసులో మోయగలమా? అసలు ఎప్పుడైతే ఆ చెత్తని మనం మైండ్లో మన బ్రెయిన్లో పెట్టుకుంటామో అప్పుడు మనం ఫుల్గా డ్యామేజ్ అయినట్లే. అదేవిధంగా చెత్త ఏ రోజైతే ఈరోజు తీసుకున్నామా, పడేసేసినామా, ఇల్లు క్లీన్గా ఉందా, మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉన్నాయా, అదేవిధంగా ఇది కూడా ఇంతే. సో ఎప్పుడైతే పక్కన వాళ్ళు ఏదో అన్నారు అనేసి దాని గురించి థింక్ చేసుకుంటూ ఉంటే కనుక మనం ఏమీ చేయలేము, ముందుకెళ్ళలేము. ఎవడో ఎన్నో అంటూ ఉంటారు, వాటిని అన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్తూ ఉండాలి. వాడు ఎవడో ముక్కు ముఖం కూడా మనకు తెలియదు, కానీ మనల్ని అన్నాడు అంటే వాడికి మన గురించి ఏం తెలుసు అండి? వాడు అనడానికి చెప్పండి. మన గురించి మనకు మాత్రమే తెలుస్తుంది. ఎవరో అంటున్నారు అనేసి మనసులో పెట్టుకొని మనల్ని డ్యామేజ్ చేసి ఏ విధంగా అయితే చెత్త ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో ఆ విధంగా మనము మన మనసుల్ని డ్యామేజ్ చేసుకుంటే చాలా సఫర్ అవ్వాల్సింది మనమే అని
మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరో తెలియని వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు విషయాలు అప్పటికి వదిలేయాలా, వాళ్ళు అంత మాట అంటే కూడా మనం వదిలేయాలా అంటే వదలకపోతే మనమే సఫర్ అవ్వాలి అనేది గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ భూతద్దంలో పెట్టి చూడకుండా తెలిసిన వాళ్ళు ఇప్పుడు డే లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని మన బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముక్కు మొహం తెలియనోడు ఎవడో అనిన దానికి మనం ఫీల్ అయితే ఇంకా జీవితం అంతా ఎంత ఉంటుంది చెప్పండి. కాబట్టి ఏ విషయం ఎప్పుడు ఎక్కడ ఎలా వదిలేయాలో అక్కడ దాన్ని వదిలేసి ముందుకెళ్తూ ఉండాలంతే. ఊరికే మన మనసు పాడు చేసుకునేసి ఎవరో ఏదో అన్నారని వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. దానివల్ల వాళ్ళకేం నష్టం లేదు. సో మనకి నష్టమా అంటే నష్టమనే చెప్పాలి. ఎందుకంటే దాని గురించి సఫర్ అయితే తర్వాత ఆ కుళ్ళంతా అది వాళ్ళు అన్న మాటలంతా మన బ్రెయిన్లో పెట్టుకొని డ్యామేజ్ అయ్యేది మనమే. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు ఏమన్నా కూడా మనసులో పెట్టుకోకుండా మనం చెత్తని ఎలా పడేస్తామో ఆ మాటల్ని కూడా అలా తీసి పడేసి ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి అసలు ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ముందుకెళ్తూ ఉంటాం. అంతేగాని మనసులో పెట్టుకొని మనసు పాడు చేసుకోకండి. సో అది నేను చెప్పడం ఇక్కడ ఏంటి అంటే మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. యాక్చువల్గా నేను చెప్పడం ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి మనం ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటి విషయం అప్పుడే అక్కడే వదిలేయాలి. ఎవరో ఏమనిన దాన్ని పట్టుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎవరో తెలియని వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? తెలిసిన వాళ్ళు అన్నా కూడా వదిలేయాలన్నమాట. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.